श्रीकृष्ण 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 गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। हरि ओम तत्सत्। వివేక చూడామణి 360వ శ్లోకం. క్రియాంతరాసక్తిమపాస్య కీటకః ధ్యాయన్యథాలిం హ్యాలిభావం మృచ్ఛతి. తథైవ యోగి పరమాత్మతత్వం ధ్యాత్వా సమాయాతి తదేకనిష్టయా. గడిచిన సత్సంగంలో శంకరాచార్యులు వారు సమాధి అభ్యాసం గురించి చెప్పడం మొదలుపెట్టారు. సమాధి అంటే సరి అయిన విధముగా మన బుద్ధిని సత్యమునందు తత్వమునందు ఏకాగ్రపరిచి ఆ చింతనలోనే ఆ తత్వ విషయంలోనే ఉండటానికి పేరు సమ్యక్ అధి సమాధి. ఆ సమాధిని గురించి చెప్పేటప్పుడు యోగాలో చెప్పబడే పతంజలి యోగ అష్టాంగ యోగ సమాధి మనస్సులో వృత్తులు లేకుండా దాన్ని స్తబ్ధం చేయటం, నిర్వికల్పం చేయటం సమాధిగా చెప్పబడింది. నిర్వికల్ప సకల్ప సవికల్ప అనే పదాలు ఇక్కడ కూడా శంకరాచార్యుల వారు ఉపయోగిస్తున్నారు. అంటే మెలుకులో ఉండే మనుషుడు ఎప్పుడైతే ఈ సాధకుడు చెంచల పడుతున్నటువంటి మనస్సుని ఏకాగ్రపరిచి బ్రహ్మచింతన అహం బ్రహ్మాస్మి అనే వృత్తిని ఆధారంగా తీసుకొని, అది ఇక్కడ నిధిధ్యాసనం అని మొదలు చెప్తాం మనం, దాన్ని వివరిస్తూ దానికి ఏమి చేస్తే ఈ సమాధి ఏర్పడుతుంది, ఈ సమాధి వలన ఏమి ప్రయోజనం జరుగుతుందనే విషయాన్ని చూస్తున్నాం. ఇక్కడ 359వ శ్లోకంలో భ్రమర కీటకం యొక్క ఉదాహరణమిచ్చి, ఆ భ్రమర కీటకం ఎలాగైతే ఆ వాస్ప్ చిన్న పురుగు మొదట గుడ్లు పెడుతుంది ఒక చోట, ఆ తర్వాత ఆ గుడ్డు వచ్చి లార్వాగా మారుతుంది, ఆ తర్వాత ఆ తల్లి అక్కడే ఆ బెజ్జం దగ్గరే ఆ గూడు దగ్గరే ఉండి దాన్ని కింద పడనీయకుండా ఎక్కడికి వెళ్ళనీయకుండా, వెళ్ళలేదు అది కానీ కొంచెం పాకుతుంది కదా లార్వా, అట్లా వెళ్ళిపోకుండా పడిపోకుండా, అదేవిధంగా తనను తాను ఎవరిని మర్చిపోయి నిద్రావస్థలో ఉండనీయకుండా దాన్ని అప్పుడప్పుడు గుచ్చుతూ, నువ్వు తొందరగా ఆ భ్రమములాగా నాలాగానే భ్రమరం అయిపోవాలి నువ్వు అని చెప్పి 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 అది అట్లాగే చింతన చేసి చేసి ఎట్లయితే భ్రమరం అయిపోతుందో అనే ఉదాహరణ. కాబట్టి ఇక్కడ ఆ ఉదాహరణ చెప్పి ఏదో ఒక లార్వాని తీసుకొచ్చి పెట్టి ఇది ఇట్లా చెప్పడం వలన అది భ్రమరం అవ్వదు. అది జీన్స్లో దాంట్లో భ్రమరంగానే ఉన్నది. మనం బ్రహ్మంగానే ఉన్నాం కానీ ఏం తెలియట్లేదు, గుర్తించలేదు. నేను జీవుణ్ణి అనుకుంటున్నాను బ్రహ్మమునై కూడా. అలాగా భ్రమపడకుండా నువ్వు బ్రహ్మమును తెలుసుకోవాలి అని అర్థం. అట్లా చెప్పి ఆ ఉదాహరణాన్ని ఇప్పుడు ఎక్స్టెన్షన్ చేస్తూ, ఎప్పుడైతే ఇట్లా నా యొక్క స్వరూపం భ్రమం అని కాకుండా బ్రహ్మమని తెలుసుకొని భ్రమని వదిలేస్తాడో, అప్పుడు అలా వదిలేయటానికి వేరే ఇంకా ఏ యావగేషన్లు పనులు వీటిలో తలదూర్చి అవి ముఖ్యమని ఇవ్వకూడదు. యావగేషన్లు అంటే ధర్మ అర్థకామాలు, వాటిలో మళ్ళీ వాటి ద్వారా ఏమైనా సాధించగలనా, సరి చేసుకోగలనా,
నా జీవితానికి కావలసినటువంటి పూర్ణమైన శాంతి సుఖరక్షణలు వస్తాయా అని ప్రయత్నించకుండా నీకు అవన్నీ అక్కర్లేదు అని ఇతడు ఏం చేయాలంటే ఈ పరమాత్మతత్వమునే నేను నేను నేనని ఎట్లాగైతే ధ్యానించగా చింతగా ఆ భ్రమరం ఆ కీటకం ఎట్లాగైతే భ్రమరముగా మారిందో అదే విధముగా ఇక్కడ ఈ సాధకుడు కూడా యోగి అని పిలుస్తున్నారు సాధకుడిని ఇక్కడ. పరమాత్మతత్వం ధ్యాత్వా 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 సమాయాతి తదేక నిష్టయ అదిని పొందే తాను అదిని తెలుసుకుంటాడు. పొందటం కూడా కాదు, ఇది ఉన్నదేగా. ప్రాప్తస్య ప్రాప్తం, ఆల్రెడీ ఉన్నదే, సిద్ధవస్తు, నేను అది అని గుర్తించడమే. ఇట్లా తదేక నిష్టయ, అదే నిష్టలో గనక ఉంటూ ఉన్నామంటే అదే అయిపోతాం మనం. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. ఆ తర్వాత శ్లోకంలో ఇది ఎట్లా సాధ్యమవుతుంది, ఎవరికి సాధ్యమవుతుంది ఇది వినండి. అతీవ సూక్ష్మం పరమాత్మతత్వం న స్థూల దృష్ట్యా ప్రతిపత్తుమర్హతి సమాధినాత్యంత సుసూక్ష్మవృత్త్యా మార్యైరతిశుద్ధబుద్ధిభిః. స్థూల బుద్ధి ఉన్నవాడికి ఇది సాధ్యపడదు. అప్పుడు ఏం కావాలి మరి? 4 విషయాలు కావాలంటున్నారు. ఇవి నువ్వు పాటించావంటే, ఇవి నీలో ఉన్నాయంటే నువ్వు ఆ తత్వమును గ్రహించగలవు. అతీవ సూక్ష్మమా, చాలా సూక్ష్మముగా ఉన్నటువంటి ఈ పరమాత్మతత్వం ఇది ఎందుకు సూక్ష్మముగా ఉంది? ఇక్కడ సూక్ష్మం అంటే గ్రహించుటకు ఇంద్రియ గోచరము కాకుండా ఉన్నది కాబట్టి, బుద్ధి మనోగోచరం కూడా కాకుండా ఉన్నది కాబట్టి దాన్ని సూక్ష్మం అన్నారే కానీ అది సూక్ష్మదర్శినిలో మైక్రోస్కోపులో చూడాలా అట్లా అని అనుకోకూడదు. అటువంటిదప్పుడు స్థూల దృష్టికి అది ఎట్లా తెలుస్తుంది? స్థూల దృష్టికి ఇప్పుడు మన కళ్ళకు బ్యాక్టీరియా వైరస్లు ఏమి తెలుస్తున్నాయో ఏంటి? అది తెలుసుకోవాలంటే దానికి సూక్ష్మదర్శిని కావాలి కదా. అప్పుడు అదేవిధంగా ఈ పరమాత్మతత్వమును తెలుసుకోవాలంటే ఏం కావాలంటే అత్యంత సూక్ష్మ వృత్తి కావాలి. ఈ వృత్తి అనేటువంటిది ఎక్కడ మరలా బుద్ధిలోనే వచ్చేది, మనసులో వచ్చే వృత్తులు. అది చాలా అత్యంత సూక్ష్మం, వెరీ 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 సటిల్ వృత్తి. అది సమాధిన చాలా సూక్ష్మమైన నిశితమైన థింకింగ్, ఫోకస్డ్, కాన్సన్ట్రేటెడ్, అలర్ట్, అట్లాంటి సమ్యక్ అధిన అప్పుడు ఇప్పుడు చూడండి, సమాధిన అత్యంత సూక్ష్మ వృత్త్యా. దీనిని ఆర్యుడు, ఇక్కడ ఆర్య అనే పదం చూడండి, మనం సహజంగా పెద్దవాళ్ళకి లెటర్లు రాసేటప్పుడు ఆర్య అని రాస్తాం. లీవ్ లెటర్లు కూడా ఆ రోజుల్లో స్కూల్లో పిల్లలు ఆర్య అంటే చాలా గొప్పవాడు, బుద్ధిమంతుడు, బాగా చదువుకున్నవాడు, సంస్కారం ఉన్నవాడిని ఆర్య అంటారు. ఈ ఆర్యుడులు ద్రవిడులు అని చెప్పి ఇట్లా పోట్లాడుకుంటున్నారు, దానికి సంబంధించింది కాదు ఇది. మంచి సదాచారం ఉన్నటువంటి, చదువు ఉన్నటువంటి, సంస్కృతి సంస్కారం ఉన్న మనిషి ఆర్యుడు. పెద్దవాళ్ళని కూడా అట్లా అంటాం, ఎందుకంటే పెద్దవాళ్ళకి అనుభవం ఉంటుంది. వాళ్ళ అనుభవం చేత వాళ్ళు చక్కటి జీవిత మార్గాన్ని నడుస్తుంటారు కాబట్టి ఆర్య. అప్పుడు అటువంటి అంటే ఇక్కడ ఏంటంటే ఉత్తమమైనటువంటి సంస్కారములతో కూడిన మనస్సున్నవాడు, శుద్ధ బుద్ధిభిః అంటే సత్వగుణ సంపన్నుడై ఉన్నటువంటి వాడు, అతడు మాత్రమే తెలుసుకోగలడు. జ్ఞాతవ్యం, అతడి అట్లాంటి బుద్ధి
సమాధి అభ్యాసము చేసేవాడు, సూక్ష్మ బుద్ధి వృత్తితోటి చింతించేవాడు, సత్వగుణ సంపన్నంతో కూడినటువంటి మనోబుద్ధి ఉన్నటువంటి వాడు మాత్రమే తెలుసుకోగలడు అంటున్నారు. ఇదే రకంగా కఠోపనిషత్తులో ఒక శ్లోకం చెప్పబడింది. ఏష సర్వేషు భూతేషు గూఢాత్మ న ప్రకాశతే. అందరి హృదయంలో, అన్ని జీవరాశుల యొక్క హృదయంలో ఇది ఉన్నా కూడా ఈ గూఢాత్మ అంటే దాక్కొని ఉన్నట్లుగా, హిడెన్గా ఉన్నట్లుగా ఉన్నది. ఇది నా ప్రకాశతే, బుద్ధికి ప్రకాశం అవ్వలేదు, అందరికీ తెలియట్లేదు ఇది. కానీ ఎవరికి తెలుస్తుంది? దీన్ని ఎట్లా తెలుసుకుంటాడు? దృశ్యతేతు అగ్రియా బుద్ధ్యా. అగ్రియ అంటే నైఫ్ ఒడిగా టిప్ ఎంత షార్ప్గా ఉంటుందో, నీడిల్ టిప్ ఎట్లా షార్ప్గా ఉంటుందో అట్లా అంటే దాంతో సూక్ష్మయా సూక్ష్మదర్శిభి, సూక్ష్మం కంటే సూక్ష్మంలోనే సూక్ష్మాన్ని చూడగలిగినటువంటి. ఇక్కడ సూక్ష్మము చూడటం అంటే ఏదో వస్తువు కాదండి. ఈ పదాలు చెప్తే దీని అర్థాన్ని చక్కగా లక్ష్యార్థాన్ని తెలుసుకొని అది తనకు అప్లై చేసుకొని దాని రీడింగ్ బిట్వీన్ ద టూ లైన్స్ అంటారు చూసారా, ఇది అందరికీ సాధ్యం కాదు. ఏంటి చెప్తున్నారు? ఈ కథ మూలంగా ఏం చెప్తున్నారు? కథ యొక్క సారాంశం ఏమిటి? కథ ఎందుకు? వాట్ ఈస్ ది మోరల్ ఆఫ్ ద స్టోరీ అంటాం కదా, అట్లా. అందుకని సూక్ష్మ బుద్ధి, అగ్రయా బుద్ధి ఇది ఉన్నవాడే అట్లాంటి దర్శన చేయగలిగిన వాడికి మాత్రమే అని చెప్పి కఠోపనిషత్తులో కూడా ఇదే ఆలోచన చెప్పబడింది. కాబట్టి మనం ఆ ఏకాగ్ర సూక్ష్మ బుద్ధి కోసమే ఉపాసన అభ్యాసం, ఉపాసన యోగ. చిత్తములో సత్వసు గుణం ప్రిడామినెంట్గా ఉండటానికి మనస్సులో దానికోసమే చిత్తశుద్ధి కోసం కర్మయోగ. ఇలా చెప్పి ఇప్పుడు ఇక్కడ తర్వాత శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, అప్పుడు ఇది ఎట్లా జరుగుతుంది, ఈ ప్రాక్టీసు, ఈ మార్పు ఎట్లా వస్తుంది ఇతడిలో? ఇలాగంటే చూడు, సమాధి అంటే ఈ విధంగా పనిచేస్తుంది. అది యథా సువర్ణం పుటపాకశోధితం త్యక్త్వా మలం స్వాత్మగుణం సమృచ్ఛతి తథా మనః సత్వరజస్తమో మలం ధ్యానేన సత్వ సంత్యజ్య సమేతి తత్వం. ఎట్లాగైతే బంగారమును మొదట, బంగారం అంటే ఏంటి? మన ఆల్రెడీ బంగారంలాగా మన చేతిలో కొనుక్కొని ఆల్రెడీ పెట్టుకున్న ఆభరణం దగదగ మెరుస్తూ అట్లానే ఉంటుంది. కానీ అసలు బంగారం అనేటువంటిది డైరెక్ట్గా అట్లా ఆ కాంతితో దొరుకుతుందా ఏంటి? అది ఎక్కడ ఏ గనులలో ఉందో అక్కడ తవ్వినప్పుడు అది నల్లగా బొగ్గులాగా ఉండే రాళ్ల మధ్యలో ఎక్కడో ఉంటుంది అది దాక్కొని. అక్కడ దాంట్లో బంగారం ఉన్నట్లు తెలియదు. కానీ అది కనుక్కున్నారు, ఇది బంగారపు గనులున్న చోటు. అప్పుడు దీంట్లో బంగారాన్ని ఎట్లా తీయాలంటే దాన్ని పుటం పెడతారు. చూసారు, ఇక్కడ అదే పెడతారు, పుటపాక శోధితం. పుటం పెట్టడం అంటే నిప్పులు బాగా అన్నీ పెట్టి దహించేట్లుగా చేసేయి. ఆ మలినాలన్నీ, వేరే అదర్ మెటల్స్ అన్నీ కూడా కొంచెం పక్కకి వెళ్ళి కరిగిపోతే ఈ బంగారం మాత్రం అది అంత ఒకచోటికి వచ్చి ఆ బంగారం నలుసులు పిలుసులు అన్నీ కూడా కలిసి అది సపరేట్గా దాని కాంతిని అదిని ప్రకటించుకుంటుంది. ఆ చుట్టూ ఉన్న నల్లటి బొగ్గులాంటి ఇవన్నిటినీ కూడా వదిలేసి అది తాను మాత్రం కలిసి దగ్గరకు వచ్చి దగదగమని షైన్ అవుతుంటుంది బంగారం. అట్లా అదే విధంగా అది తన మలినాన్ని మొత్తాన్ని వదిలేసుకొని పోగొట్టుకొని తన నిజస్వరూపాన్ని ఎలాగైతే పొందుతున్నదో అదేవిధంగా ఈ మనస్సులో ఉన్నటువంటి సత్వ రజస్ తమో గుణముల మలం, ఈ 3 గుణాలు కూడా మలమేనండి. కానీ దీంట్లో ముఖ్యమైన డేంజరస్ మలం ఏమిటంటే ఇంప్యూరిటీస్ రజోగుణం, తమోగుణం అండ్ రజోగుణం.
మొదట సత్వగుణ సంపన్నులం అవ్వాలి. కానీ ఆ తర్వాత ఆ సత్వగుణం కూడా నాకు చెందినది కాదు, అది ప్రకృతి చెందినదని చెప్పి గుణాతీతుడనవ్వాలి. చూసారా? అందుకని ఇక్కడ 3 గుణాలని దీంట్లో లెక్కిస్తున్నారు. కానీ ఆధ్యాత్మిక మార్గంలో సాధకుడికి మొదట సత్వగుణం చాలా ముఖ్యం, సత్వగుణం చాలా ముఖ్యమని చెప్తాం. గురువులు చెప్తారు, శాస్త్రం చెప్తుంది. ఆ తరువాత సత్వగుణ సంపన్నుడు అయిన తర్వాత అప్పుడే నీకు అసలు సూక్ష్మ బుద్ధి, సూక్ష్మ దర్శన శక్తి, ధ్యానం చేయగలిగిన శక్తి, శాస్త్ర పదముల యొక్క అర్థాన్ని తెలుసుకునే శక్తి నీకు అప్పుడు వస్తుంది. దానికి ఇక్కడ అందుకని ఆ సమాధికి ఇక్కడ పేరు ఇప్పుడు ధ్యానేన అంటున్నారు. ధ్యానము చేత, వేదాంతంలో నిధిధ్యాసనము చేత. ఇదే వినటం, దీన్నే చింతించటం, దీన్నే నేను నా సొంతం చేసుకోవటం అండి. ఇక సమాధి అంటే మరలా వేరే ఏదోగా ఊహించకూడదని చెప్పాను కదా ఆ రోజు. అది ఉన్నాయి, యోగ సమాధిలో అవేవి ఉన్నాయి. ఇన్ని రోజులు ఆయన గాలి తీసుకుంటా కూర్చున్నాడు, గదికి తలుపులేసేసి కూర్చున్నాడు, నీళ్ళల్లో అడుగును కూర్చున్నాడు. 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, 10 రోజులు కూర్చొని సరి తర్వాత ఇప్పుడు అలా కూర్చున్నందువలన ఏంటి, ప్రాణాన్ని కంట్రోల్ చేస్తున్నాడు. మనస్సు కొంచెం బాహ్య శరీర దేహ ప్రపంచ అనుభవాల్లోంచి లోపలికి మళ్ళించబడింది. తత్కాలమునకు చెప్పాను కదా, నిద్ర కూడా మనకు ప్రతిరోజు అనుభవం వస్తూనే ఉన్నది. నిద్ర కూడా సమాధిని. అందుకనే శివమానస పూజ రాసేటప్పుడు శంకరాచార్యులు వారు ఇదేమంటున్నారంటే, ఇవన్నీ కూడా నిద్రా సమాధి అంటారు. నేను నిద్రపోతున్నానే అది సమాధి అభ్యాసం. నేను తిరుగుతూ పనులు చేస్తున్నానే ఇదే నీకు చేసే ప్రదక్షిణం అని చెప్పి నిద్రా సమాధి అన్నారు. కానీ ఆ సమాధి నిద్ర వలన మన జ్ఞానం రావట్లేదు. అర్థం చేసుకోండి. అందుకని జ్ఞానం రావాలంటే మెలకువతోనే కళ్ళు తెరిచి ఇట్లా గురువు గారు చెప్పేటువంటి శాస్త్రాన్ని విని అర్థం చేసుకోవటమే సమాధి. అర్థమైంది? ఆ తర్వాత దాన్ని మననం చేస్తూ అభ్యాసం చేస్తూ ఉంటావు. విన్నది నెమర వేసుకుంటావు, నెమర వేసుకున్నది లోపలికి మింగి జీర్ణం చేసుకుంటావు. ఎసిమిలేషన్ ఆఫ్ ద నాలెడ్జ్ అండి సమాధి అంటే. ఇంకా అంతకంటే వేరేదైనా ఊహించుకుంటే అవన్నీ మనకు జ్ఞానాన్ని ఇచ్చినాయి అనేటువంటిది గ్యారెంటీ లేదు. అవన్నీ యోగలో ఒక స్థితులు. అది మళ్ళా అడ్డంకులైపోతాయి మోక్షానికి, జ్ఞానానికి. కాబట్టి ధ్యానేన సంత్యజ్య, వదిలేసి ఈ 3 గుణాలు దాటిపోతావు నువ్వు. గుణరహితుడు నేను, గుణాతీతుడు నేను, నిర్గుణుడును అని చెప్పి తత్వము నా స్వరూపాన్ని నేను గ్రహిస్తాను. దాంట్లో గుణాలు లేవు, అది ప్రకృతికి భిన్నముగా ఉన్నటువంటి, విలక్షణముగా ఉన్నటువంటి, స్వతంత్రముగా ఉన్నటువంటిదని ఇక్కడ మీకు ఇప్పుడు ఇంతవరకు ఇలా చెప్పాం. ఈ సమాధి అంటే ఏంటో ఉదాహరణలు ఇస్తున్నారు. భ్రమరకీటకం ఇచ్చారు, ఇక్కడ బంగారాన్ని గురించి ఇస్తున్నారు. కొంచెం సంక్షిప్తముగా ఒక విషయాన్ని అర్థం చేసుకొని మనం ఆ ముందు శ్లోకాలకు వెళ్తాం. ఈ గుణాలు గుణాతీతుడు అవ్వడం అనేటువంటిది భగవద్గీతలో 14వ అధ్యాయంలో గుణత్రయ విభాగ యోగమని కృష్ణుడు ప్రత్యేకంగా దాన్ని మాట్లాడతాడు. ప్రకృతి పురుష అనేది 13వ అధ్యాయంలో టాపిక్గా వచ్చింది. అప్పుడు మరి ఆ ప్రకృతి పురుషులు వీళ్ళిద్దరూ కలిసే ఉంటారా? ఎవరి మీద ఎవరు ఆధారపడి ఉంటారు? పురుషుడి యొక్క శక్తే, పురుష శక్తే ఈ ప్రకృతి. అప్పుడు ప్రకృతి పురుషుణ్ణి డామినేట్ చేయలేదు. ప్రకృతి వికృతులతో ఉంటుంది. మరి పురుషుడు వికృతాలు లేకుండా అవికారుడుగా ఉంటాడు, సాక్షిగా ఉంటాడు, చైతన్యం. అప్పుడు ఈ 2 కలిసే ఉన్నప్పటికి కూడా వీటిని రెండింటిని, దాని గుణాలేంటి, దీని గుణాలేంటి, ఎవరి మీద ఆధారపడి ఉన్నారు,
అని తెలుసుకోవాలి. ఏది నిత్యం, ఏది శాశ్వతమని తెలుసుకోవటమే. చెప్పాం కదా ఆ రోజు, పాలు నీళ్ళని వేరు చేసే హంసలాగా అన్నాం. క్షీరనీర వివేక శక్తి. అప్పుడు మొదట కొంతవరకు ఇప్పుడు వేదాంతం, ఇప్పుడు ఈ వివేక చూడమనే చూద్దామండి. ఇప్పుడు 360 శ్లోకాల వరకు వచ్చామా? ఏమిటి మనం చివరిగా చాలా సంక్షిప్తముగా క్యాప్సూల్ ఫామ్లో అర్థం చేసుకోవాలంటే టిట్ బిట్స్ అంటారే, 5 చెప్తాను వినండి. అది తర్వాత ఎట్లా అప్లై చేసి అనేది ఇదే ఇక్కడ ఈ శ్లోకాలలో వస్తున్నది. ఏమిటంటే, నేను శాశ్వతమైనటువంటి సర్వగతమైనటువంటి ఆత్మను. మొదటిది, నేను ఎటర్నల్ ఆత్మ. నేనే నాకు శాశ్వతమైన శాంతి సుఖ రక్షణలకు ఆధారం. నేను మాత్రమే. నేను నా ప్రెజెన్స్ వలన, నా సన్నిధి మాత్రేణ ఈ బాడీ మైండ్ కాంప్లెక్స్, అనాత్మైనటువంటి జడమైనటువంటి శరీరం మనస్సు బుద్ధులకు నేను నా చైతన్యాన్ని అప్పిస్తున్నాను. నా దగ్గర నుంచి అప్పు తీసుకున్న ఆ శరీర మనోబుద్ధులు ఇంద్రియములు, వాటి ద్వారా కలిగే బాహ్య ప్రపంచ అనుభవాలు విషయాలు, వాటిల్లో ఏవి మార్పులు వచ్చినా సరే, ఏ వికారాలు ఏర్పడినా సరే అవి నన్ను అంటవు. ఎన్ని చెప్పాను ఇప్పుడు? 4 పాయింట్లు చెప్పాను. ఇది నేను మర్చిపోయినానంటే నేను సంసారిని, దుఃఖిని అవుతాను. నా జీవితం నాకు చాలా భారం అవుతుంది. ఇది జ్ఞాపకం ఉంచుకున్నానంటే నేను ముక్తుడినవుతాను. నాకు జీవితం ఒక ఆటలాగా, ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. ఇదండి వేదాంతం యొక్క క్రక్స్, సారం ఇది. ఇప్పుడు ఇక్కడ మరి అజ్ఞానం, ఈ ప్రాబ్లం అంతా ఎక్కడొచ్చిందంటే, ఈ గుణాలు, ఆ గుణాల యొక్క ఎఫెక్ట్లు మనస్సులో జరుగుతున్నాయి. అవన్నీ ఈ దగ్గరగా ఉన్నటువంటి ఆత్మ చైతన్యము, అనాత్మ ప్రకృతి తాదాత్మ్యము చేత, మొన్నటి క్లాసులో చెప్పాం కదా, ఇనుపగుండు నిప్పులో సన్నిహితం చేత ఆ ఇనప ముక్క నల్లది నిప్పు యొక్క కలర్ని, వేడిని, కాంతిని తీసుకుంటున్నది తత్కాలమునకు. కానీ అగ్నికి ఏమీ మార్పు లేదు నిజంగా. మీరు అక్కడ గుండు లాంటి రౌండ్ అయిన ఐరన్ది పెడితే అది రౌండ్గా కనుక, రాడ్ లాంటిది పెడితే స్క్వేర్గానో రాడ్గానో పెద్దదిగా అట్లా అవుతుంది. కానీ నిజంగా అగ్నికి వాటితో సంబంధం లేదు. అలాగే ఇక్కడ ఇది అర్థం చేసుకున్నామంటే మనం 2 రకాల మనకు ఫలాలు దొరుకుతాయి. ఇక్కడ కూడా చెప్తారు ఆయన. ఇప్పుడు ఎంతవరకు చదివాం మనం? 362 వరకు చదివాం. 363లో అప్పుడు నిరంతరాభ్యాస వశాత్ తదిత్థం పక్వం మనో బ్రహ్మణి లీయతే యదా తదా సమాధి సవికల్పవర్జితః స్వతః అద్వయానందరసానుభావకః. కాబట్టి నిరంతర అభ్యాసం అండి. అభ్యాసము నిరంతరం అంటే ప్రతిరోజు, ప్రతి నిమిషము నిరంతర అభ్యాసం చేత ఇది మనస్సు పక్వమయ్యి గుణములన్నీ అక్కర్లేనివి మలినాలుగా బయటికి వెళ్ళిపోయి, ఆ తర్వాత సత్వగుణము కూడా మనము నాది కాదు, గుణాలతోటి నాకు సంబంధం లేదని గుణాలను అర్థం చేసుకున్నాను. ఇప్పుడు నేను గుణాతీతుడను అని కూడా బ్రహ్మణి లీయతే సదా. మనసు ఇప్పుడు
బ్రహ్మలో లీనమైపోయింది. లీనమైనప్పుడు ఇంకా మరి మనస్సు దానికి చెందిన 3 గుణాలు అవన్నీ ఏమి ఉండవు అక్కడ, నిద్రలో లాగా. అదేవిధంగా అప్పుడు ఎప్పుడైతే ఇది చేస్తామో నిరంతర అభ్యాసం, ఈ నిరంతర అభ్యాసం అనే దానికి పతంజలి యోగ సూత్రంలో మనకు ఆ సూత్రం ఉపయోగపడుతుంది. ఏమి చెప్తారు ఆయన అంటే, ఈ సాధన గురించి చెప్పేటప్పుడు దీర్ఘకాల నైరంతర్య సత్కార ఆసేవితో దృఢ భూమి. దీర్ఘకాలం, చాలా కాలం, చాలా కాలం. కానీ ఇప్పుడు 10 ఏళ్ల నుంచి వింటానండి, కానీ నెలకు ఒకసారి వింటాను. కానీ 10 ఏళ్ల ముందే వినటం మొదలుపెట్టాను వేదాంతం. అట్లా అప్పుడప్పుడు నెలకి 15 రోజులకి ఎప్పుడో విన్నాను, మధ్యలో అసలు విననే లేదు, గుర్తే లేదు. అలా కాదు, అన్ఇంటరప్టెడ్ నైరంతర్యం, అదే ఇక్కడ చెప్తున్నారు, నిరంతర అభ్యాసం. సో దీర్ఘకాల నైరంతర్య, అలా నువ్వు శ్రద్ధాభక్తులతోటి నువ్వు దీన్ని పాటిస్తూ వింటూ చేస్తూ ఉంటే నీకు అప్పుడు స్ట్రాంగ్ ఫౌండేషన్ ఏర్పడుతుంది. అది ఇక్కడ చెప్తున్నారు. అప్పుడు ఏమవుతుంది, తదా సమాధి, వికల్పములతో కూడినటువంటి సవికల్పములతో కూడినటువంటి ఆ మనస్సు, అది నువ్వు వదిలేసేసావు. వికల్పాలు అట్లా వస్తున్నా కూడా ఇవి నాకు చెందినవి కాదు, ఇవి ప్రకృతికి చెందినవి అని వదిలేస్తావు. వాటిని నిర్లక్ష్యం చేస్తావు, వాటికి ఇండిఫరెంట్గా ఉంటావు. అప్పుడే ఈ సమ్యక్ ధీ సమాధి అప్పుడు నీకు పూర్ణమవుతున్నది. అప్పుడు ఏమవుతుంది, పూర్ణమవటం అంటే ఏంటి? అప్పుడు స్వతః నన్ను నేనే, నా స్వరూపాన్ని నేను అద్వయ ఆనంద రసానుభావకుడిని అయిపోతాను. ఇది భావన, మనస్సులో వచ్చే భావన కాదు, ఇది నా నిజస్వరూపం. ఏమిటది? అద్వయము, ఒకటి తప్ప మరొకటి లేనిది. ఆనందరసం, అది ఆనందమే దాని స్వరూపం. అందుకని నేను ఆనందం కోసం, ఏ ఇంద్రియ సుఖం భోగం కోసం ఎక్కడ బయటికి పరిగెట్టని అవసరం లేదు. ఈ ఇంద్రియాలు ఆశించి ఆ వస్తువుల విషయాలలో దానికి ఏదైనా ఇంద్రియ సుఖం ఆనందం ఏర్పడుతున్నదంటే దానికి కారణం కూడా ఒరిజినల్ ఆనందమైనటువంటి నేను నా దగ్గర నుంచి అక్కడ అది రిఫ్లెక్ట్ అయ్యి దాని మీద పడుతున్నదే. కానీ ప్రాణము లేని జడమైనటువంటి లడ్డుకో, గులాబ్ జాముకో, లేక మరొక ఏదైనా ఇంద్రియ సుఖము దాంట్లో ఎక్కడండి ఉంది? అది జడమైన డెడ్. జడం అంటే దాంట్లో సుఖం ఎక్కడ ఉంటుంది, ఎట్లా ఉంటుంది చెప్పు. అందుకని ఈ సుఖం అనేటువంటిది ఏ వస్తువులోనూ లేదు, ఏ విషయాలలోనూ లేదు, ఏ పొసెషన్లోనూ లేదు, ఏ రిలేషన్స్లోనూ లేదు. అలా ఎక్కడనే ఆ జడా పదార్థాలు ఉండేట్లయితే ఆ సుఖం, హ్యాపీనెస్, ఏదైనా మందు కూడా తయారు చేసి మెడికల్ షాపులో ఒక మందు ఇస్తున్నాడు, ఏదైనా ఎక్కడైనా ఏ మందులైనా సరే కాంబినేషన్లో 5% హ్యాపీనెస్ని యాడ్ చేసినటువంటిది ఎక్కడైనా ఏదైనా ఉందా? మన ఊరికనే ఇది నాకు హ్యాపీనెస్ని ఇస్తుంది అంటాడు ఒకడు, ఇంకోటేమో ఇది నాకు హ్యాపీనెస్ ఇవ్వదు అంటున్నాడు. అప్పుడు ఇస్తుంది ఇవ్వదు అనేటువంటిది నీ మనస్సు మీద ఆధారపడి ఉంది, మనస్సు కల్పించినటువంటిది. అసలు నిజంగా ఒకవేళ ఒక దాంట్లో కొంచెం హ్యాపీనెస్ ఉండుంటే అది ఎక్కడి నుంచి వస్తున్నది దానికి? అసలు నేనే ఇచ్చి, నేనున్నాను, నేను చూస్తున్నాను, నేను తాకాను, నేను చూస్తే నా చైతన్య స్వరూపమైన నా ఆనందం అది దాంట్లో కొంచెం అట్లా రిఫ్లెక్ట్ అయితే అది తింటూ నోటుతోటియో, దాన్ని వాసన చూస్తూ ముక్కుతోనో, వింటూ చెవుతోనో ఇది దీంట్లోంచి వస్తున్నది, దీంట్లోంచి వస్తుందని చెప్పి భ్రమిస్తున్నాను. ఈ కస్తూరి జంతువు ఉంది కదా, కస్తూరి మృగం అంటారు దాన్ని, ఒక జింక లాంటిదే. అది అందరిక్కడ చూసే జింకలాగా కనపడదు. దాని మెడలోనే
ఇక్కడ 2 గ్లాండ్స్ వేలాడుతుంటాయా, ఇక్కడో లేక తల మీద అనుకుంటా, మూకు పైన అక్కడే గ్రంథి ఉంది దానికి. అక్కడి నుంచి చాలా సుగంధం వస్తుందండి, కస్తూరి వాసన. కానీ ఈ మృగానికి తెలియక ఆ కస్తూరి వాసన ఎక్కడి నుంచి వస్తున్నది, ఎక్కడి నుంచి వస్తుందని చెప్పి దానికోసం వెతుక్కుంటూ 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 వెళ్ళి కష్టాలు పడుతుంది. వేటగాడి కంటపడుతుంది, తెలియలే దానికి. దాని దగ్గరే ఉంది, దాని శరీరంలోంచే వస్తున్నది ఆ వాసన, కస్తూరి. అట్లాగా కాబట్టి స్వాత్మానంద రసాన్ని అనుభవిస్తాం ఈ సమాధి అభ్యాసము చేత, ధ్యానము చేత అని చెప్పి, ఇప్పుడు మరి ఈ ధ్యానము చేయకపోతే జ్ఞానం వచ్చింది, ధ్యానము చేయాల, మళ్ళీ చేస్తే చెయ్యి, లేకపోయినా అక్కర్లేదు. జ్ఞానం వచ్చేసిందిగా, జ్ఞానం సొంతంగా నిలబడింది. అప్పుడు 2 ప్రయోజనాలు. దీనివల్ల ఏంటంటే కళ్ళు తెరిచి చూస్తున్నా ఈ లోకాన్ని, నేనేం చేశాను, నా యొక్క జడమైనటువంటి అనాత్మైనటువంటి బాడీ మైండ్ కాంప్లెక్స్ని సమష్టి అనాత్మైనటువంటి ఈశ్వరుడికి అప్పగించేశాను, దీన్ని దాంట్లోకి నెట్టేశాను. అప్పుడు విశ్వరూప ఈశ్వర యొక్క ఆనందము నేను చూస్తున్నాను. ఎందుకంటే ఈ విశ్వం మొత్తం ఈశ్వరుడు యొక్క విభూతి కదా, దాంట్లో ఆనందమే ఉంది కానీ దుఃఖం లేదు నిజంగా. కానీ అదేంటంటే అన్నీ ద్వంద్వాలతోటి ఉంటుంది, అన్ని సమంగా రెండు ఉంటుంటాయి. కాబట్టి దాంట్లో ఈశ్వర సృష్టిలో ఏ ప్రాబ్లం లేదు. నువ్వు అందుకని ఈశ్వర సృష్టిని దానిగా చూసావంటే ఆ పర్సెప్షన్లో ప్రాబ్లమే లేదు. కానీ నువ్వు జీవుడు అని ఒక భావనతోటి, అహంకార మమకారాలతోటి నువ్వు దాన్ని చూసి ప్రొజెక్షన్ చేస్తావు చూడు, అక్కడ ప్రాబ్లం. దేర్ఫోర్ ఏమిటి కంక్లూషన్? పర్సెప్షన్లో ప్రాబ్లం లేదు, దుఃఖం లేదు. కళ్ళున్నాయి, చూస్తున్నాయి, చూడనండి, అది బాగుందే, ఇది బాగలేదే చెప్పకేమి. అందుకనే విను, చూడు, ఏ కామెంట్ చేయకు, నెగిటివ్ ఆర్ పాజిటివ్ కామెంట్. కానీ మనం అట్లాగెట్లాగండి ఉంటాం, ఏదో ఒకటి చెప్పాలి, నాకు నచ్చిందని చెప్పాలి, లేక నచ్చలేదని చెప్పాలి. నువ్వెవరు నచ్చింది నచ్చలేదని చెప్పడానికి? ఇది మొత్తం ఈశ్వరుడు యొక్క సమష్టి సృష్టి అయితే. అందుకనే అహంకార మమకారాలు ప్లస్ దాని వలన ఏర్పడినటువంటి ఈ బాడీ నాది, నేను అని, ఈ మొత్తం నా శరీరం, నా చుట్టూ ఉన్న నా వాళ్ళు, వీళ్ళందరూ కూడా పరమాత్మ ఈశ్వరుడు యొక్క ప్రాపర్టీ. ఆయన ప్రాపర్టీలోకి నేను వెళ్ళి స్ట్రెస్ పాస్ చేసి వెళ్ళానంటే అది క్రిమినల్. యు ఆర్ ఎ క్రిమినల్. నీ ఎప్పుడైతే క్రైమ్ చేశావో యూ హ్యావ్ టు క్రై. ఇది అర్థం. కాబట్టి ఇప్పుడు దీన్ని మనసులో పెట్టుకొని 364లో ఏం చెప్తున్నారంటే, సమాధినా అనేన సమస్తవాసన గ్రంథేర్వినాశః అఖిలకర్మనాశః అంతర్బహి సర్వత ఏవ సర్వదా స్వరూప విస్ఫూర్తి యత్నతః స్యాత్. ఇప్పుడు ఇక్కడ ఫలమును చెప్తున్నాడు. ఎప్పుడైతే నువ్వు ప్రయత్నముతోటి ఈ సమాధి అభ్యాసమును, ఈ శ్రవణ మనన నిధిధ్యాసన విషయాలను నువ్వు అనుసరిస్తావో ప్రయత్నతః, అప్పుడేమవుతుంది? స్వరూప విస్ఫూర్తి. నీ స్వరూపం నిజం ఏమిటనేది నీకు బాగా క్లియర్గా తెలిసిపోతుంది, క్లియర్గా తేట తెల్లంగా తెలిసిపోతుంది. అప్పుడు నీకు ఏర్పడే ఫలం ఏమిటో తెలుసా? ఈ సమాధి చేత
ప్రయత్నముతోటి చేసే ఈ అభ్యాసము చేత అనేన సమాధిన అనేన అంటే ఎటువంటి దీనివలన నష్టం లేదు, బెనిఫిట్స్ ఏంటో తెలుసా? సమస్త వాసనలు తొలగిపోతాయి. వాసనలు అంటే ఇంప్రింట్స్, మనసులో ఉన్నటువంటి పూర్వజన్మ పాతవన్నీ వాసనలు. అలాగే గ్రంథులు తెగిపోతాయి, గ్రంథులు ముడులు లేకుండా పోతాయి. గ్రంథేహే వినాశ. ఈ గ్రంథి విషయం వార్త మాట్లాడాం 2 క్లాసుల ముందు. గ్రంథి అంటే కామ కర్మ జన్మ, ఇవి అజ్ఞానం కామ కర్మ ఇవి గ్రంథులు. ఇది నాశనం అయిపోతాయి. ఎప్పుడైతే వాసనలు లేవో, ఎప్పుడైతే కామకర్మలు వీటి యొక్క ముఖ్యత్వం అవి చెయ్యాలి ఇవి చేయాలని ఇంక లేదో, లౌకిక విషయ ఇహపరలోకాలకు చెందిన సుఖాలు భోగాలు కావాలని ఏది ఆశించటం లేదో, అప్పుడేమైపోయింది, ఇంక నీకు రాబోయే కర్మ కొత్తగా సంచిలో చేరే సంచిత కర్మ ఉండదు. అప్పుడు అఖిల కర్మ నాశ. కర్మలు అఖిల కర్మ అంటే కర్మల్ని సహజంగా 3 రకాలుగా చెప్తాం కదా శాస్త్రం. ఒకటేమో ఇప్పుడు నేను అనుభవిస్తున్నది, అది ఆల్రెడీ డిస్పాచ్ అయి వచ్చింది కాబట్టి దాన్ని ఆరబ్ధ కర్మ, దాన్ని ప్రారబ్ధ కర్మ. ప్రారంభం అయిపోయింది అది. ఆ సినిమా ప్రొజెక్షన్ జరుగుతున్నది ఆల్రెడీ, ప్రొజెక్టర్ ఈజ్ ఆన్. కానీ ఇప్పుడు ఆ ప్రారబ్ధ కర్మ అనుభవిస్తూ జరుగుతున్నప్పుడు ఈ జీవితంలో మరలా ఇప్పుడు కొత్త కర్మలు చేస్తున్నాను. మళ్ళీ ఆ కర్మలు చేస్తున్నప్పుడు మళ్ళీ నేను కర్తృత్వ భోక్తృత్వ భావాలను క్లెయిమ్ చేస్తూ ఉన్నానంటే అహంకార మమకారాల చేత అది మళ్ళీ ఆగామి కర్మగా వెళ్ళిపోయి సంచిలో చేరుతుంది, సంచిత కర్మగా. చూడండి, కొత్తది తయారైన దాన్ని ఆగామి అంటాం. అది వెళ్ళి అక్కడ స్టాక్ అయి ఉండేటువంటి రిజర్వ్ బ్యాంకునేమో సంచితం అంటాం. అక్కడి నుంచి రిలీజ్ అయ్యి కొంచెం వచ్చేదాన్ని ప్రారబ్ధ కర్మ అంటాం. ఇది కర్మ యొక్క సైకిల్. అందుకని అఖిల కర్మ నాశం. ఇప్పుడు మరి అనుభవిస్తున్నది నాశనం ఎట్లా అవుతుంది? అనుభవించేది నాశనం అవ్వదు, కానీ అనుభవిస్తున్నది నేను కాదు అని జ్ఞానం వచ్చేసింది. ఇప్పుడు ఈ జ్ఞానం వచ్చి వివేక చూడామని మొత్తం చదివేసి ముగించేసాం. 555 శ్లోకాలు. ఇప్పుడు నాకు ఇంకా ఈ ప్రారంధము చే వచ్చే కష్ట నష్టాలు సుఖదుఖాలు అవన్నీ పోతాయా? వెంటనే అవి పోవు. ప్రారంధం ఎట్లా ఉందో నీ ఆయుష్, ఆరోగ్యము, నీ ఐశ్వర్యము అవన్నీ ఆ ప్రారంధానికి సంబంధించిన డిటర్మైన్ అయ్యి వస్తుంటాయి పోతుంది. కానీ ఐ యామ్ అన్టచ్డ్, వాటితో నాకు సంబంధం లేదు, నేను దాన్ని క్లెయిమ్ చేయను, దాన్ని నేను ఆదరించను, వ్యతిరేకించను. అది అట్లా ఎగ్జాస్ట్ అయిపోతున్నది. ఏ వ్యాధి కానీ ఏది అనుభవిస్తున్నానంటే అయిపోయింది, ఎగ్జాస్ట్ అవుతున్నది, తీరిపోతున్నది. కర్మని తీరిపోనివ్వండి, ప్రారంభం కొత్తవి చేరట్లేదు. ఆ విధంగా చూస్తే జ్ఞాని ముక్తుడు, అతడు కూడా శరీర వ్యాధులు కష్టాలు పడతాడు, ఆకలి దప్పికల బాధలు పడతాడు. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా చుట్టూ ఉండేవాళ్ళు బాధ పెడుతున్నట్లు ఉంటారు, కానీ ఇతడు బాధపడడు. బాధలు చుట్టూ ఉన్నా కూడా బాధపడడు. ఎందుకంటే ఇక్కడ అహంకారం లేదు బాధపడటానికి. తను ఆత్మాని తెలుసుకున్నాడు కాబట్టి ఈ గోస్ త్రూ ఆ అనుభవించేసి తీర్చేసుకుంటాడు. ఇది నావి కాదు. నైవ కించిత్ కరోమీతి అంటాడు గీతలో చెప్పినట్టు. నేనేం చేయట్లేదు, నాకు వీటితో సంబంధమే లేదు. డిస్క్లైమింగ్. అలా ఇవి ఫలములు ఈ సమాధి జ్ఞాన అభ్యాసము చేత. ఇది ఎప్పుడు చేయాలి? అది ఇప్పుడు అప్పుడని కాదు, సర్వతః సర్వదా, అన్ని వేళల అన్ని చోట్ల
బయట లోపల అంటున్నారు. ఈ బయట లోపల అనేటువంటిది ఇక్కడ చాలా ముఖ్యమైన పదం. బయట ప్రపంచాన్ని చూస్తున్నాను, వ్యవహారాలు, ట్రాన్సాక్షన్లు మరి కొన్ని చేయాలి కదా ఈ శరీరం ఉన్నంత వరకు. కానీ అప్పుడు కూడా ఇతడు మనసు సమాధి స్థితిలోనే ఉంది. కళ్ళు తెరిచి చూసినంత మాత్రాన సమాధి పోది, ఇతనికి జ్ఞానం అక్కడ అట్లాగే ఉంది. గుర్తుంచుకున్నాడు, నాటకంలాగా చూస్తున్నాడు. ఇది ఒక మాయాజాలంలాగా చూస్తాడంతే. కాబట్టి లోపల హృదయంలో మనస్సులో పాత ఆలోచనలు, పాత గుర్తులు అవన్నీ వచ్చి తర్వాత బాధపడటం, నేనే అప్పుడు అట్లా చేశాను, కొంచెం ఇట్లా చేసుంటే బాగుండేది, నేనెందుకు ఈవిడ్ని పెళ్లి చేసుకున్నాను, అప్పుడు ఇంకొక ఏదో సంబంధం వచ్చింది, అది అమ్మాయిని చేసుకుని ఉంటే బాగుండేది, ఇట్లా ఏదైనా సరే జరిగిపోయిన దాని గురించి ఇంకా వర్రీ అవ్వడు. డెడ్, పాస్ట్ ఈజ్ డెడ్. అప్పుడు లోపల అంతః అంటే లోపల మనస్సులో కూడా ఈ పాస్ట్ గురించి థింక్ చేయటం, బ్రూడింగ్ ఇన్ ద పాస్ట్ అండ్ వర్రింగ్ అబౌట్ ద ఫ్యూచర్, అవన్నీ చేయకుండా ప్రజెంట్లోనే ఉంటాడు. అట్లా చేసి ఈ స్వరూప స్ఫూర్తి విశేషణేన స్ఫూర్తి, ఇంకెప్పుడు మరవడం అంటే ఏమి లేదు, నన్ను ఏది డిస్టర్బ్ చేయలేవు, సుఖదుఖాలు ద్వంద్వములేవి నన్ను తాకవు, నేను ఎటువంటి వాడను, నిత్య శుద్ధ బుద్ధ ముక్త ఏకసార సత్యమైన బ్రహ్మమును అని గుర్తిస్తాడు. ఈ గ్రంథి అనే పదానికి ముండకోపనిషత్తుల శ్లోకాన్ని ఇంతకుముందు చెప్పాను కదా. భిద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయా క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే. ఈ పరాదృష్టి, పరబ్రహ్మ జ్ఞానం, పరమాత్మ జ్ఞానం ఎప్పుడైతే నాకు కలిగిందో, నాకు హృదయంలో గ్రంథులు లేవు, నీకు ఇంకా ఏ సంశయము లేదు, ఏ కర్మబంధము నాకు లేదు, ఇవన్నీ పోతాయి. ఇలా చెప్పి ఆ తర్వాత శ్లోకంలో శృతేః శతగుణం విద్యాత్ మననం మననాదపి నిదిధ్యాసనం లక్ష్యగుణం అనంతం నిర్వికల్పకం. ఇక్కడ ఒక కంపారిజన్ ఇస్తున్నారు చూడండి. వినటాం మొదట, శ్రవణం చేస్తాం. శృతేహే, ఈ విన్నదానికి కంటే ఆ తరువాత నువ్వు దాన్ని నెమరు వేసుకోవడం అంటున్నాం కదా, మననం చేశావంటే అది 100 రెట్లు గొప్ప ప్రయోజనం అంటున్నారు. 100 రెట్లు. ఈ మననం కంటే ఆ తర్వాత నిధిధ్యాసనం ఇంకా మరొక, అది 100 రెట్లు గొప్ప. ఆ నిధిధ్యాసనం దానికంటే ఇంకా గొప్ప అంటే ఏంటి? జ్ఞాన నిష్ఠ ఏర్పడుట. దాన్ని ఇక్కడ నిర్వికల్పకం, ఏ వికల్పం లేదు. ఏ రూపంగాను ఏ విధంగాను. అదేంటండి అసలు నిర్వికల్పం అంటే ఏంటి? ఇప్పుడు చెప్పానే, నాకు లోపల నుంచి ఏ వాసనలు నన్ను కష్టపెట్టడం లేదు, ఏ ఆశలు పెట్టడం లేదు, ఏ దుఃఖములు నన్ను తాకటం లేదు, ఏ సుఖ ఆసక్తి నాలో రావటం లేదు. నేను అట్లా నిర్వికల్పకగా ఉన్నాను. ఏ సందేహము లోపల ఉదయించట్లేదు. ఆ స్థితి అండి, ఆ స్థితిని నిర్వికల్పకం అంటాం. ఏదో కొంచెంసేపటికి మనస్సు శాంతమైంది, నిద్ర వచ్చినట్లుగా, నిద్రపోయినట్లుగానే అయింది ధ్యానం, కొంచెం ఓకే. ఆ తర్వాత నాకు కళ్ళు మూసుకోవటం నిద్రపోవటం కాదు అసలు యాక్చువల్గా. అలా జడమైనటువంటి ఆ సమాధి అంటే ఏంటి? శరీరాన్ని మర్చిపోయాను, లోకాన్ని మర్చిపోయాను. ఆ జడ సమాధి కళ్ళు తెరిచిన తర్వాత నాకు ప్రయోజనం పడుతుందా?
అలా చాలా సైలెంట్గా ఉండటం అలవాటు చేసుకుని ఆ తర్వాత చిన్న శబ్దం వచ్చినా, చిన్న కాలింగ్ బెల్ వచ్చినా కూడా ఇతడు తట్టుకోలేడు. ఎందుకంటే ఆ నిశ్శబ్దానికి సైలెన్స్ అని చెప్పి అలవాటు పడిపోయాడు. అందుకని శబ్దం, నిశ్శబ్దం రెండిటికి కూడా నేను అతీతుడుగా ఉన్నటువంటి, చూడండి, సౌండ్ అండ్ ద సైలెన్స్. సౌండ్ ఒక ఉదాహరణగా ఇస్తున్నాను. విజన్, రూపం అండ్ వితౌట్ రూపం. కళ్ళు ఇప్పుడు మూసుకున్నాయి, ఏ రూపాన్ని చూడలేదు. కళ్ళు తెరిచినాయి, రూపాన్ని చూస్తున్నది. కంటికి ఏమైంది? కన్ను ఏదైనా బాధపడుతుందా? అయ్యో ఏది చూడలేదే. లేక కన్ను చూసిన తర్వాత అయ్యో చాలా చూస్తున్నానే. ఇప్పుడు 10,000 మందిని చూసినందువల్ల కళ్ళుకి వెయిట్ ఎక్కువైపోతుందా? లేక 100 మందిని చూసినప్పుడు కళ్ళకి వెయిట్ ఎక్కువైపోతుంది? అయ్యో 1000 మందిని ఒకేసారి చూడాలా? ఎవరు లేకపోయినా కళ్ళకు ఇది అన్ని ఇంద్రియాలకు అప్లై చేయండి నేను చెప్పేది, అప్పుడు అర్థమవుతుంది. కాబట్టి ఇట్లా ఈ యొక్క గొప్పదనాన్ని చెప్తున్నారు. దేన్ని? జ్ఞాన నిష్ట యొక్క గొప్పదనాన్ని. దీన్ని జీవన్ముక్తి అంటాం. ఆ తర్వాత శ్లోకంలో నిర్వికల్ప సమాధినా స్ఫుటం బ్రహ్మతత్వమవగమ్యతే ధ్రువం నాన్యథా చలతయా మనోగతేః ప్రత్యయాంతర విమిశ్రితం భవేత్. ఇప్పుడు మళ్ళీ కాంట్రాస్ట్ చెప్తున్నారు. ఒకవేళ ఈ నిర్వికల్పమైనటువంటి సమాధిన స్ఫుటమైనటువంటి క్లియర్ అయినటువంటి బ్రహ్మతత్వం అవగమ్యటం ధ్రువం, తత్వదర్శనం అవ్వటం ఈ నిర్వికల్పమైనటువంటి అభ్యాసము చేత ఇది కశ్చితం. శ్రవణ మననములు నిధిధ్యాసనములు చేస్తున్నావంటే నీకు జ్ఞానం రాకుండా ఎక్కడ తప్పించుకుపోదు. ఇట్ బౌండ్ టు కమ్, యు బౌండ్ టు బికమ్ లిబరేటెడ్. ప్రమాణం, శాస్త్రవాక్యం ధ్రువం ఇది. కానీ ఇట్లా చేయకుండా నా అన్యథ. ఏమిటి అన్యథ? చెప్తున్నాను అప్పుడప్పుడు, మరలా అది కొంచెం విందాం, అక్కడేంటో చెప్తున్నారు. ఆ భజనలు చాలా బాగున్నాయి, ఈ సహస్రనామాలు చాలా బాగున్నాయి, ఆ పురాణ కథలు చాలా బాగున్నాయి. ఏవి బాగున్నాయేంటి? అన్నీ బాగున్నాయి. ప్రపంచంలో సృష్టిలో ఈశ్వర సృష్టి, ఆయన విభూతి. ఇంక బాగున్నవి బాగలేవని చెప్పడం, ఇది బాగలేదే. ఎందుకంటే చెప్పడం, నువ్వెవరు చెప్పేందుకు? అహంకారమైనటువంటి జీవుడివి కదా నువ్వు మాట్లాడుతున్నావు ఇట్లా. అసలు నీకు మాట్లాడే చెప్పే ఈ తారతమ్యాలు చెప్పే అధికారం ఎవరిచ్చారు? నువ్వే. నీ శరీరం, మనస్సే ఆయన యొక్క ఆస్తి, ప్రాపర్టీ. నీ భార్య, నీ పిల్లలు, నీ ఆస్తులు పాస్తులు అన్నీ ఆయన యొక్క ప్రాపర్టీ. చూడండి ఎంత ఇది. అదే నిర్వికల్పమైన స్థితి అంటే. కాబట్టి ఇప్పుడు అలా చేయకుండా అన్యథ చలతయా, మనసు చెంచలుస్తున్నది. 10 తీర్థయాత్రలు చూశాను, ఇంకా 2 చూడలేకపోయాను జీవితంలో అని బాధపడటం. దాని గురించి అయ్యో అది చూడకుండా పోతే ఏమవుతుందో, నాకు దేవుడు కళ్ళు గుచ్చుతాడా, చెవులు గుచ్చుతాడా, ఏమవుతుందో, ఇట్లా ఇంకా ఆ రకమైనటువంటి ఏ రకమైన ఒక భయము, సందేహము, అలా మనోగతేహే చలతయ, మనస్సు ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతున్నది, ఏదేదో చెప్తున్నది. లేక పాతవన్నీ, అసలు మనస్సుకే ముఖ్యత్వం ఇవ్వకూడదు. మనస్సు చెప్పేది ఎప్పుడు వినకూడదు, శాస్త్రం చెప్పేది వినాలి, గురువు చెప్పే వాక్యాలు వినాలి. నెవర్ జస్టిఫై యువర్ మైండ్ కదా. అప్పుడు అలా చేయకపోతే ప్రత్యయాంతర విమిశ్రితం భవేత్. ఈ ఆలోచనలన్నీ, ప్రత్యయం అంటే ఒక్కొక్క ఆలోచన దానికి దీనికి సంబంధం లేదు, వ్యతిరేకంగా ఉన్నాయి.
దానివలన సందేహాలు వస్తున్నాయి, దానివల్ల భయంగా ఉంది, మోహపడుతున్నాను, భ్రమపడుతున్నాను, శోకపడుతున్నాను, శరీరానికి వ్యాధి వస్తుందని భయపడుతున్నాను, మరణం వస్తుందని భయపడుతున్నాను. ఇవన్నీ ఇంకా ఉంటూనే ఉంటాయి. మరలా జ్ఞానం పొందలేదు, మరణించావు, మరొక శరీరానికి వెళ్తావు. ఎందుకంటే ఈ వాసనలన్నీ పోలేదుగా, సందేహాలు పోలేదుగా, భయం పోలేదు కదా. అందువలన మరొక శరీరం కంటిన్యూషన్ అంతే. ఈ శరీరానికి శక్తి లేదు, ఇంకా ఇది పనికిరాదు. చినిగిపోయిన చొక్కా బెజ్జాలు పడిపోయిందంటే పారేస్తున్నాం కదా. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాని. కొత్త పాత చొక్కా పాత పడిపోయిన చొక్కా పనికిరానిదెట్లా తీసి పారవేసి కొత్తది తొడుక్కుంటావో, అదేవిధంగా ఈ శరీరం అనే చొక్కా ఇంకా పనికిరాదు, ఇది బాగా బలహీనమైపోయింది, క్షీణించిపోయిందంటే దీన్ని వదిలేసి కొత్త శరీరాన్ని ధరిస్తావు. కాబట్టి శరీరం వస్తుంది పోతుంది, ధరిస్తున్నావు. ఈ ధరించేవాడు ఆత్మ కాదు, అది పోయాయన నకిలీ అయినటువంటి జీవాత్మ అని భావన. అది రిఫ్లెక్షన్ మాత్రమే, అది రిఫ్లెక్షన్ మాత్రమే, ప్రతిబింబం మాత్రమే, బింబం కాదు. నేను ఇప్పుడు బింబం అని తెలుసుకోవాలండి. నేను ఒరిజినల్ కాన్షియస్నెస్, అసలైన సిసలైన ఒరిజినల్ కాన్షియస్నెస్, నేను బింబమును అని చెప్పి 367లో. కాబట్టి ఇప్పుడు ఏమిటి అంటారు, మళ్ళీ చెప్తున్నాను విను, ఏమిటి ముఖ్యం. ఇప్పుడు అతసమాధత్స్వ యతేంద్రియస్సన్ నిరంతరం శాంతమనః ప్రతీచి విధ్వంసయ ధ్వాంతం అనాది అవిద్యయా కృతం సదేకత్వ విలోకనేన. ఏకసత్ సత్ ఏకత్వ, ఏకమైనటువంటి సత్వమును, ఏకమైనటువంటి వన్ వితౌట్ సెకండ్, దాన్ని తెలుసుకో. ఎట్లా? మొదట ఈ సమాధి అభ్యాసము చేత, శ్రవణము చేత, వీటి చేత నువ్వు ఇంద్రియములను నిగ్రహించుకో, తర్వాత మనస్సును నిగ్రహించుకో. నిగ్రహించబడిన ఇంద్రియ మనోబుద్ధులను, మనోశక్తులను ఆ తరువాత నీలో అనంతకాలంగా అవిద్య మూలంగా ఏర్పడినటువంటి అవిద్య అనంతకాలముగా చీకటిలాగా నీ బుద్ధిలో ఆవరించున్నటువంటి అజ్ఞానమును విధ్వంసయ, నాశనం చేయి. ఎట్లా? నువ్వే నాశనం చేయాలి, ఎవరు చేయరు. శాస్త్రం చెప్తుంది, గురువుగారు చెప్తారు, దేవుడు కూడా చెప్తాడే, కానీ నువ్వు చేసుకోవాలి, నువ్వు తెలుసుకోవాలి. ఎందుకంటే దుఃఖపడుతున్నది నువ్వు కదా. అందుకని ఈ ఆధ్యాత్మిక మార్గంలో దెర్ ఇస్ నో సబ్స్టిట్యూట్. భార్యకి మోక్షం వస్తే భర్తకు మోక్షం రాదండి. పుణ్యపాపాల్లో ఏదో ఉన్నాయి షేరింగ్లో, అవి శాస్త్రం చెప్తుంది. మోక్షం అనేది నువ్వే, నీ చేతనే, నీ అందే, నీ కొరకే, నీ లోపలనే. ఇట్ ఈస్ కంప్లీట్లీ సెల్ఫ్ ఎఫర్ట్, బట్ విత్ ఈశ్వర అనుగ్రహ, విత్ గురు అనుగ్రహ, శాస్త్ర అనుగ్రహ. అందుకని నాకు 4 అనుగ్రహాలు కావాలి. మొదట ఈశ్వర అనుగ్రహం, తర్వాత ఈశ్వర కృప, గురు కృప, శాస్త్ర కృప, ఆత్మకృప. అప్పుడు పని అయిపోతుంది. చేరవలసిన గమ్యాన్ని చేరేసావు, చేరతాం. 388లో
మరలా ఒక 5 సాధనలు చెప్తున్నారు. ఇప్పుడే 2 శ్లోకాలకు ముందు చెప్పారు కదా, సమాధిన నిరంతర అభ్యాసము చేత అవన్నీ చేయమని. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ యోగస్య యోగస్య ప్రథమద్వారం వాంగ్నిరోధ అపరిగ్రహ నిరాహా చ నిరీహా చ నిత్యమేకాంతశాలిత. 5 పాయింట్ ప్రోగ్రామ్ సాధనలు. సో వేదాంతం ఎంత మాట్లాడి ఎన్ని ఉదాహరణ చెప్పిన చివరికి ఇప్పుడు నన్ను ఏం చేయమంటారండి? నువ్వేం చేయాలో తెలుసు. ఫస్ట్ నీ వాగ్ ఇంద్రియమును కంట్రోల్ చేయి. ఈ యోగస్య అంటే ఈ జ్ఞాన యోగస్య, ఈ సమాధి యోగస్య దానికి ముఖ్యమైన ద్వారం, ఎంట్రీ ఏమిటో తెలుసా? ద ఫస్ట్ మెయిన్ ఎంట్రీ, ప్రథమ ద్వారం వాంగ్ నిరోధ. ఈ నాలుక నోరండి, ఇది 2 in 1. ఇది మాట్లాడటం చేస్తుంది, తినటం చేస్తుంది రుచును చూస్తూ. ఈ రెండిటిని నువ్వు బాగా కంట్రోల్ చేయాలి. అనవసరమైనవి మాట్లాడకు, అనవసరమైనవి తినకు. వాగ్ మెయిన్గా ఇక్కడ స్పీచ్ అంటున్నారు. అంటే అన్యావాచో విముంచత. లోకవార్తలు, రాజకీయ వార్తలు, పక్క బజారు, ఎదురు బజారు, ఆ వార్తలు ఈ వార్తలు, షేర్ మార్కెట్లు, ఎస్టేట్లు, డబ్బులు, ధనాలు, భోగాలు, స్త్రీలు, దుస్తులు, ఇవన్నిటిలోకి మనసు పోనివ్వకు. ఇవేగండి మనుషులకి మెయిన్గా ఏమున్నాయి? బాగా తినటం, రకరకాలుగా ధరించటం, రకరకాలైనటువంటి వస్తువుల్ని కొనుక్కోవటం, అనుభవించటానికి. ఇవే. ఇంకా సండే అంటే లగ్జరియస్ అంటాడు, పండగ వస్తే ఇట్లా స్పెషల్ అంటాడు. ఒక పక్కన చూస్తే మరో పక్క అదే రష్ హాస్పిటల్లో చాలా ఉంటుంది. ఈ గుడులు, మాల్స్, సినిమా హాల్స్లో ఎంత రష్ ఉందో దానికి డబుల్ ఉంటుందండి అన్ని హాస్పిటల్స్లో రష్. కానీ వీడికి గుర్తుండదు, అది ఓవర్ ఇంటెలిజెన్స్ చేస్తాడు. ఎందుకంటే కన్జ్యూమరిస్టిక్ బుద్ధి కదా ఎక్కువ, దాన్ని అంతా వదిలేసేయాలి. అందుకని ఇక్కడ ప్రథమ ద్వారం వాంగ్ నిరోధ, తర్వాత అపరిగ్రహ 2. లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్, నో లగేజ్ నో బర్డెన్. నాట్ మోర్ లెస్, నో లగేజ్ నో బర్డెన్. అంటే చాలా సేకరించకు. వస్తువులు కానీ, పొజిషన్లు కానీ, రిలేషన్లు కానీ, బంధాలు కానీ, వాట్సాప్ కాంటాక్టులు కానీ, రకరకాల గ్రూపులు ఉండడం, అందరి ఫోన్ నెంబర్లు తీసుకోవటం. ఎందుకు ఈ బిజినెస్ అంతా నీకు? అపరిగ్రహం, నాన్ పొసెస్సింగ్, గ్రీడీ అవ్వకు. డబ్బుల విషయంలో కానీ, వస్తువుల విషయంలో కానీ, ఏదైనా సరే. కొంతమందికి డబ్బులు పిచ్చి, కొంతమందికి బట్టల పిచ్చి, కొంతమందికి చెప్పులు పిచ్చండి. చెప్పులు కొంటూనే ఉంటారు. వాడి ఇంట్లో ఒక్కొక్కడికి 20 చెప్పులు ఉంటాయి, 20 రకాల. ఏమిటిది పైత్యం, మెంటల్. ఇట్లా కొంతమందికి నగల మీద ఆశ, కొంతమందికి ఎప్పుడు మారుస్తూనే ఉండాలని, ఏదో ఒకటి ఇంట్లో అన్ని పగలగొట్టాలి, మారుస్తుండాలి, కొత్తవి కొంటూనే ఉండాలి. విండో షాపింగ్. ఇప్పుడు అన్నీ ఆన్లైన్లో వచ్చేసినాయి, పెద్ద ప్రాబ్లం. అపరిగ్రహం వదిలేసేయి. అప్పుడే ఈ మనస్సు లైట్ అయిపోయి తత్వచింతన, నా చుట్టూ అనేక వస్తువులు ఉన్నా కూడా అది నా మనస్సుకి సైకలాజికల్లీ డిస్టర్బ్ చేస్తాయి. అందుకని ఎక్కువ పొసెస్ చేసుకోకు. వయస్సు పెరగగా నీ యొక్క రిక్వైర్మెంట్స్ని తగ్గించుకో. మినిమం రిక్వైర్మెంట్స్. తర్వాత నిరాశ. ఇక్కడ ఆశ అంటే ఏ ఎక్స్పెక్టేషన్, ఆశపడటం అంటే ఇక్కడ
కోరికని కాదు, ఐ ఎక్స్పెక్ట్ వీళ్ళు ఇట్లా ఉండాలి, అది ఇట్లా ఉండాలి, ఇది అలా జరగాలి, అలా జరగాలి అని చెప్పి నాన్ ఎంటర్టైన్మెంట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్కి పేరు నిరాశ. ఇక్కడ నిరాశ అంటే వాడు ரொம்ப నిరాశ పడిపోయాడు అంటే డిప్రెషన్ అయినాడు అని అర్థం. అట్లా కాదు, దేని మీద నేను డిపెండ్ అవ్వలేదు, డిప్రెస్ అవ్వడం కాదు, నిరాశ. ఎక్స్పెక్టేషన్స్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ ఎనీబడి, ఫ్రమ్ ఎనీథింగ్. ఇలా చెప్తే అసలు లైఫ్ ఎట్లాగండి జరుగుతుంది అంటారు, అనుకుంటుంటాడు. బాగానే జరుగుతుంది వితౌట్ ఎక్స్పెక్టేషన్స్. సరేనా? సరే, ఏదో కొత్తగా పిల్లవాడు కాలేజీ చదువుతున్నాడు, ఉద్యోగం, వాడు ఏదో ఎక్స్పెక్టేషన్ చేయాలి, ఇన్ని మార్కులు రావాలని. ఓకే, నువ్వు రిటైర్ అవుతున్న స్టేజ్లో ఇప్పుడు ఉండి వై యూ ఆర్ స్టిల్ ఎక్స్పెక్ట్ సంథింగ్ ఫ్రమ్ ది వరల్డ్. ప్రపంచం దగ్గర నుంచి ఎందుకు ఆశిస్తావు? మనుషుల దగ్గర నుంచి ఎందుకు ఆశిస్తావు? ఆశించకు. మోర్ యూ ఎక్స్పెక్ట్, మోర్ యూ గెట్ డిసప్పాయింటెడ్. ఇది లా. తర్వాత ఏమంటున్నారంటే నిరీహ, అది నిరాశ, ఇది నిరీహ. నిరీహ అంటే ఫ్రీడమ్ ఫ్రమ్ ది యాక్టివిటీ అని అర్థం. ఫ్రీడమ్ ఫ్రమ్ ది యాక్టివిటీ అంటే ఏంటి అర్థం? అదే అక్కడ భ్రమరం చెప్పేటప్పుడు చెప్పాము, క్రియాంతర, అక్రియాంతర. నిరీహ అంటే యాక్చువల్ ఏం చెప్తారంటే సకామ అహంకారయుక్తం కర్మేభ్య. అది కామంతో కూడినటువంటి, అహంకారంతో కూడినటువంటి ఆ కర్మలలో నుంచి ఉపరతి అవ్వటమే, విడ్రా అవ్వటమే నిరీహ. సో నిరాశ, నిరీహ. ఆ తర్వాత నిత్యం ఏకాంతశీలత. ఎప్పుడు కూడా మనస్సు వచ్చి రిటైర్డ్ మూడ్. ఏకాంతత అంటే ఏకాంతంగా ఉండటానికి భయపడకూడదు, లోన్లీగా ఫీల్ అవ్వకూడదు, బోర్డమ్ ఉండకూడదు. ఎంతగా எனக்கு ఏకాంతత దొరికితే అంత నాకు మంచిది. ఎందుకంటే మనస్సు బ్రహ్మ ఆత్మ వైపు వెళుతుంటుంది. కాబట్టి చూడండి ఎంత ముఖ్యమైన ఇంపార్టెంట్ సాధనలు ఇవన్నీ. ఇలా చెప్పి 168 వరకు వచ్చాం. ఆ తర్వాత శ్లోకాలను వచ్చే సత్సంగంలో చూద్దాం. సరేనా? ఇంకా ఉన్నది ఈ టాపిక్. ఈ సమాధి చెప్పారు, సమాధిలో జాగ్రత్తలు చెప్పారు, సమాధి వలన లాభాలు చెప్తున్నారు, చేయవలసిన సాధనలు చెప్తున్నారు. వచ్చే శ్లోకంలో కూడా మరొక 5 సాధనాలు చెప్తారు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.